శ్రీమాత్రే నమః. రేపు సోమవారం, శ్రావణ సోమవారం వ్రతం ప్రారంభిస్తారనమాట. అసలు శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలన్నీ ఉపవాసం ఉండి అభిషేకం చేయించుకుని మనసా వాచా కర్మణ మనం భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే మార్గం కనిపిస్తుంది అని నేను చెప్పటం లేదు, శ్రావణ మాస మహిమ చెప్తుందన్నమాట. అందులోనూ రేపు గరుడ పంచమి కూడా, నాగ పంచమి కూడా, కాబట్టి ఇంకా విశేషమైన రోజు. అసలు నాగపంచమికి ఇంట్లో పూజ చేసుకుంటారు. మనమేమో నాగుల చవితికి పుట్టక వెళ్ళి ఎలా పాలు పోస్తారో, నాగ పంచమికి అంటే శ్రావణ మాసంలో వచ్చే ఈ పంచమికి ఏం చేస్తారంటే ఇంట్లో గోడ మీద పసుపుతో గాని గంధంతో గాని నాగ పడగను వేసి ఆవు పాలతో అభిషేకం చేస్తారనమాట. లేదు అంటే మనకి ఇంట్లో పూజా మందిరంలో శివలింగానికి గనక పడగ ఉంటే దానికైనా సరే అభిషేకం చేస్తారు. ఆ రోజు ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ ఒకసారి దేవాలయానికి వెళ్ళి సాయంత్రం అల్పాహారాన్ని తీసుకుంటారు. ఒక్కొక్కరి కుటుంబ ఆచారాలను బట్టి ఒక్కొక్క విధంగా ఈ నియమాలన్నీ ఉంటాయన్నమాట. కొంతమంది ఏం చేస్తారు, భూమిని దున్నరు, దానికి సంబంధించి ఒక కథ చెప్తారు. కొంతమంది ఈ కూరగాయలు కొయ్యరు, కొంతమంది ఏమో ఉడకబెట్టినవి మాత్రమే తింటారు. అది ఎవరి సంప్రదాయాన్ని అనుసరించి దాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే ఏంటంటే నాగుల చవితికి ఎలా అయితే ఉపవాసం ఉంటామో ఈ శ్రావణ పంచమికి కూడా ఉపవాసం ఉంటారు. ఒకవేళ మేము ఉపవాసం ఉండలేకపోయామండి అని అనుకున్నారనుకోండి, ఈ నవనాగ స్తోత్రం ఉంది కదా, అది చదువుకుని మన నమస్కారం చేసుకుని నా శరీరం సహకరించట్లేదు, నేను ఇంతవరకే చేయగలిగాను అని చెప్పి నమస్కారం పెట్టుకోండి. అది కూడా మీరు చేయలేకపోయారనుకోండి, శ్రావణ సోమవారం కదా, దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళరండి, వెళ్ళి ఒకసారి నమస్కారం చేసుకుని రండి. దీనికి సంబంధించి మనకి కథ ఏం చెప్తారు అంటే, నాగపంచమి అంటే పరీక్షిత్తు మహారాజు కథ చెప్తారు. పరీక్షిత్తు మహారాజు వేటకు వస్తారు కదా, వేటకు వచ్చినప్పుడు ఆయన బాగా అలసిపోయి బాగా దాహం వేసేస్తుంది. అప్పుడు ఎక్కడైనా ఆశ్రమం ఉందేమో అని చెప్పి చూస్తుంటే అక్కడ శమీక మహర్షి తపస్సు చేసుకోవటం చూస్తారు. ఆ ఆశ్రమానికి వస్తారు. అక్కడ మంచినీళ్లు కావాలని చెప్పి అడిగితే శమీక మహర్షి నుంచి సమాధానం ఉండదు, ఎందుకంటే ఆయన తపస్సులో ఉన్నారు కాబట్టి. అప్పుడు తన విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతారు. పరీక్షిత మహారాజు కోపం వస్తుంది, నేను రాజుని, ఆ మాత్రం నాకు సమాధానం చెప్పలేరా అని చెప్పి అక్కడ పక్కనే చచ్చిపడి ఉన్న పాముని తీసుకొచ్చి శమీక మహర్షి మెళ్ళో వేసేస్తారు. ఈ పరీక్షిత మహారాజు వెళ్ళిపోతారనమాట. అప్పుడేమో శమీక మహర్షి కొడుకు శృంగి వస్తారు. వచ్చి తన తండ్రికి ఇంత అవమానం చేస్తారా అని చెప్పి పరీక్షిత్తు మహారాజుకి శాపం పెడతారు. ఆ శాపం వల్ల తక్షకుడు కాటు వేస్తాడు, పరీక్షిత్తు మహారాజు చనిపోతాడు. అప్పుడు జనమేజయుడికి కోపం వస్తుంది. పరీక్షిత్తు మహారాజు కొడుకు జనమేజయుడు అనమాట. తన తండ్రి మరణానికి కారణం ఈ సర్పాలు కాబట్టి తక్షకుడే కాదు, ఈ సర్పజాతిని మొత్తాన్ని నాశనం చేసేస్తానని యజ్ఞం ప్రారంభిస్తారనమాట. ఆ యజ్ఞం ప్రారంభించినప్పుడు అందులోకి ఆ చిన్న పాములు, పెద్దవి, సర్పాలు అన్నీ ఆకర్షింపబడి వాటంతా అవి వచ్చి యజ్ఞంలో పడిపోతున్నాయి, కాలిపోతున్నాయి. తక్షకుడికి భయం వేస్తుంది. ఇంద్రుడి ఆశ్రయం పొందుతాడు. తక్షకుడిని కూడా ఎలాగైనా తీసుకురావాలని చెప్పి జనమేజయుడు ఆ యజ్ఞాన్ని ఇంకా తీవ్రతరం చేస్తే అప్పుడు అక్కడికి ఆస్తిక మహర్షి వస్తారు. ఆస్తిక మహర్షి జరత్కారు కొడుకు అనమాట. వీళ్ళది నాగవంశం, వాళ్ళ వంశం అంతరించిపోతోందని చెప్పి ఆస్తిక మహర్షి అక్కడికి వచ్చి జనమేజయుడితో చక్కగా మాట్లాడి తన పాండిత్యము, తన యొక్క ప్రతిభతో ఈ జనమేజయుడిని శాంతింపజేస్తారు. అప్పుడేమో జనమేజయుడు చాలా సంతోషపడి మీకు ఏ వరం కావాలో కోరుకోండి అని చెప్పి అడిగితే అప్పుడు ఆస్తిక మహర్షి చెప్తారనమాట, నువ్వు ఆ యజ్ఞాన్ని ఆపేయి అని. జనమేజయుడేమో ఎలా ఆపుతాడు, మరి తక్షకుణ్ణి కూడా తీసుకొచ్చి అందులో పడేయాలని అనుకున్నారు కదా, మరి ఆయన కోపం తగ్గలేదు కదా, ఫస్ట్ ఒప్పుకోరు. కానీ మరి తీరామోసి మాట ఇచ్చేసారు కదా, ఆ మాటను ఎలా పోగొట్టుకుంటారు, కాబట్టి సరే అని చెప్పి యజ్ఞాన్ని ఆపేస్తారనమాట. అలా తక్షకుడు రక్షింపబడతాడు. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ఒక్కరి మీద కోపం, తక్షకుడి మీద కోపం మొత్తం జాతిని అంతటినీ ద్వేషించేలాగా చేసింది. మనం చేసే పొరపాటు కూడా అంతే, ఎవరైనా ఒక చిన్న తప్పు చేస్తే మొత్తం అందరినీ ద్వేషిస్తాం. ఇటు పరీక్షిత మహారాజు చేసింది కూడా కోపమే. ఆ మాత్రం కాసేపు ఆగలేక అక్కడ మహర్షి తపస్సు చేసుకుంటున్నారు అనే విషయాన్ని కూడా మరిచిపోయి తన కోపాన్ని అక్కడ ప్రదర్శించారు. అంటే కోపం వల్ల ఎంత నష్టం కలుగుతుంది అనేది మనకి ఈ కథ చెప్తుంది అనమాట. మనం మన పిల్లలకి నేర్పించాల్సింది అదే. కాస్త సహనంగా ఉండు, కోపం వచ్చింది కాబట్టి ఎంత పని పడితే అంత పని చెయ్యకూడదు, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోకూడదు అని మనకి ఈ కథ చెప్తుంది. అలాగే గరుడ పంచమి కథ కూడా చెప్తారు కదా.
వినత కద్రువ. ఈ వినతకేమో గరుడు జన్మించాడు. అలాగే కద్రువుకేమో సర్పాలు పుడతాయి. ఈ వినత కద్రువ ఒక పందెం వేసుకుంటారు, కద్రువే వేస్తుంది పందెం. పాప అందులో వినత ఓడిపోతుంది అనమాట. అప్పుడు కద్రువ నువ్వు నాకు దాస్యం చెయ్యాలి అని చెప్తుంది. మాట ఇచ్చినట్లుగానే దాస్యం చేస్తూ ఉంటుంది ఈ వినత. ఎంతైనా తల్లి అంత దాస్యంలో ఉన్నప్పుడు కొడుకుకి బాధ కలుగుతుంది కదా, అందుకని తన తల్లిని ఆ దాస్యం నుంచి విముక్తి చేయాలని అనుకుని కద్రువ కోరినట్లుగానే అమృత భాండాన్ని తీసుకుని వస్తారు. ఆ అమృత భాండాన్ని తీసుకొచ్చినప్పుడు గరుడు తను సేవించచ్చు కదా, సేవించలేదు. తన కోసం ఆలోచించలేదు. తను ఏమైనా ఎలా ఉన్నా తన తల్లి బాగుండాలి అని ఆ అమృత భాండాన్ని నాగులకే ఇచ్చారు. అక్కడ కూడా ఆ దర్భగడ్డి మీద పెట్టారు. తర్వాత కథ అందరికీ తెలిసిందే. అంటే ఈ పంచమి రోజున, గరుడ పంచమి, నాగ పంచమి రోజున మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తల్లిని గౌరవించాలి. తల్లినే కాదు, పెద్దవాళ్ళని గౌరవించాలి. అలాగే ఇక్కడ ఈ నాగపంచమి రోజున ఆ కథ, పరీక్షణ మహారాజు కథ, కోపాన్ని కాస్త అదుపులో పెట్టుకోవాలి. ఈ రెండు మనకి అర్థమవుతున్నాయి. గరుడు పంచమి కాబట్టి తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజించి విష్ణు సహస్రనామ స్తోత్రము, విష్ణువుకి సంబంధించిన స్తోత్రాలు అవన్నీ చదువుకుంటాము. అలాగే నాగపంచమి కాబట్టి శివాలయానికి వెళ్తాము. అలాగే నాగపంచమి కాబట్టి ఇంట్లో పూజ చేసుకుని శివాలయానికి వెళ్తాం. ఏదైనా సరే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ పండుగలు అవన్నీ కూడా మనల్ని భగవంతుడికి దగ్గర చేస్తాయి. కాబట్టి భక్తిగా శ్రద్ధగా చేయండి. పూజ చేయటం రాలేదు, మాకు ఈ గరుడ పంచమికిను ఈ నాగ పంచమికి పూజ చేయటం రాలేదు, మేము పాలు పోసుకోలేకపోయాము అని బాధపడద్దు. దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి, దగ్గరలో ఇంకా ఏదైనా ఆలయానికి వెళ్ళండి. అక్కడ కాసేపు ఉండిరండి, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి రేపు మీకు వీలైనంతగా, కానీ ఉపవాసం మాత్రం ఉంటారు. ఏదైనా కాలసర్ప దోషాలు ఉంటే వాళ్ళు ఉపవాసం ఉంటారు, సాయంత్రం పూజ చేసుకుంటారు, పలహారం తింటారు. అది మీ శరీర స్థితిని బట్టి, మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి చేయండి. లేదా ఒకసారి నమస్కారం చేసుకుని ఆ నవనాగ స్తోత్రం ఉంది కదా, అది చదువుకోండి. పిల్లల చేత కూడా ఒకసారి చదివించండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి కూడా వెళ్ళి రండి, మీకు దగ్గరలో ఉంటే. ఒకవేళ శివాలయం దగ్గరలో లేకపోతే సుబ్రహ్మణ్యుడి ఆలయం ఉంటే సుబ్రహ్మణ్యుడి ఆలయానికి వెళ్ళండి. ఈ కథని పిల్లలకి చెప్పండి. ఎందుకంటే ప్రతి పండుగ వెనకాల ఒక అంతరార్థం ఉంటుంది కాబట్టి ఆ అంతరార్థాన్ని మనం పిల్లలకి ఈ పండుగ వంకని చెప్పాము అని అనుకోండి, వాళ్ళకి కూడా మన సంప్రదాయాలు, మన పురాణాలు ఇవన్నీ తెలుస్తాయి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.